హాయ్ అండి. ఒక్కసారి నా స్టైల్‌లో శనగపిండి చట్నీ చేయండి. శనగపిండి చట్నీ అంటే ఏంటో అనుకున్నారేమో! బొంబాయి చట్నీ అండి. చాలా అంటే చాలా టేస్ట్‌గుంటది. వేడి వేడి అట్టేసుకొని అట్లా నోట్లో పెట్టుకుంటే ఉందండి. సూపరుంది. ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది శనగపిండి చట్నీ. నేను చూసారా అండి ఆగకుండా తెగ తింటున్నాను. అంత ఇష్టం నాకు బొంబాయి చట్నీ. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, అల్లం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు శనగపప్పు ఏగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఎయండి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న శనగపిండి ఉంటది కదా! అందులో నేను ఉప్పు, కారం కలిపేసుకుంటానండి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత కాచిన పాలెయండి. ఇదే నా సీక్రెట్ అనమాట. బొంబాయి చట్నీ సీక్రెట్. లాస్ట్‌లో ఒక్క నిమ్మ చెక్క పిండండి.